సో మిస్టర్ దీప్ వెల్కమ్. బేసిక్లీ నేను ఇప్పటిదాకా చేసిన పాడ్కాస్ట్లు అన్నీ ఉన్నాయి కదా, నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే. దిస్ ఈస్ ద వన్ పాడ్కాస్ట్ ఐ హ్యావ్ నో క్లూ. పాలు తాగడం తప్ప ఇంకేం తెలియదు. సో లెట్ స్టార్ట్ విత్ ద స్టోరీ. హౌ డిడ్ సిడ్స్ ఫార్మ్ స్టార్ట్ ఓవర్? Kishore Indukuri is the CEO and founder of Sids Farm. He's the one who started in 2012-2013ish, right? He lived in the US for about 10 years, right? He worked with Intel anamata. When he moved back to India, he was trying to search for good milk, right, for his kids. His kid was about, I think, 4-5 years old, but good milk was very hard. సో ఎట్లాగా ఈ మిల్క్ ప్రాబ్లం ఇంత సీరియస్ ఏంటి అని ఆయన కొంచెం రీసెర్చ్ చేశారు. ఆఫ్టర్ దాని గురించి అర్థం చేసుకున్న తర్వాత హీ రియలైజ్డ్, అరే ఇందులో మాత్రం డెఫినెట్గా ఒక మేజర్ ప్రాబ్లం ఉన్నది, రైట్? ఒక మంచి ప్రామిస్, రైట్? హీ వాంటెడ్ టు ప్రామిస్ హిస్ చైల్డ్ వాస్ ఐ విల్ గివ్ యూ ది బెస్ట్ మిల్క్ పాసిబుల్. సో సిడ్స్ ఫార్మ్ ఇస్ అ ప్రామిస్ of a father to his son that he will produce the best milk possible, and this best milk is not just for his kid, right, but across andarki, right? So that is how Sids Farm modalaindi. Initial ga just 20 cows to start chesaru. 20 cows. Okay. So ఫస్ట్ సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవాలి, మన పిల్లలకి కావాలి, తర్వాత దాన్ని వేరే లోకల్ డైరీస్కి అమ్మడం స్టార్ట్ చేశారు. పర్ లీటర్ ఇది ఆల్మోస్ట్ 2012-2013 కదా, 12 రూపీస్ పర్ లీటర్, 12 to 13 రూపీస్ పర్ లీటర్ ఆయనకి మిల్క్ కంపెనీ నుంచి పేమెంట్ వస్తుంది. ఓకే, రైట్? అది ఫాడర్ ఏమంటారు, గడ్డి, ఎండు గడ్డి, వాటికి కూడా సరిపోవట్లేదు. ఓకే, సో ఆయనకి అర్థమైంది ఇది లాంగ్ టర్మ్ మనం ఈ కౌస్ని మెయింటైన్ చేయాలంటే, ఆవుల్ని మెయింటైన్ చేయాలంటే మనకి ఇది వర్కౌట్ కాదు. ఓకే, సో డైరెక్ట్గా కస్టమర్స్ని మనం అప్రోచ్ కావాలి. సో అలాగా ఈ D2C అనే కాన్సెప్ట్ అప్పట్లో, డైరెక్ట్ టు కన్జ్యూమర్ అనే కాన్సెప్ట్ అప్పట్లో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక లెస్ దాన్ 1 yearలోనే వీ స్టార్టెడ్ స్కేలింగ్. మన ఆల్మోస్ట్ ఒక 2014-15 ఆ టైంకి, రైట్? ఒకసారి ఏమైందంటే, అంటే స్మాల్ అనెక్టోడ్, మనకి ఉన్న ఫామ్లో వర్కర్స్ సమ్ ఇష్యూ వలన సడన్గా మనకి వర్కర్స్ లేకుండా అయిపోయారు. ఓకే, అప్పుడు కిషోర్ గారు చాలామంది లోకల్ ఫార్మర్స్ని రిక్వెస్ట్ చేసి మంచి రిలేషన్షిప్, ఆయన మామూలుగా చాలా మీరు చూసింటుంటే కనుక ఇంటర్వ్యూస్లో హీస్ వెరీ డౌన్ టు ఎర్త్, మంచి రిలేషన్ ఉంటుంది. సో లోకల్ ఫార్మర్స్ని అడిగారు, మీరు వచ్చి హెల్ప్ చేస్తారా మా ఆవుల్ని పిండడానికి అని చెప్పేసి. సో ఆయన లోకల్ ఫార్మర్స్ అందరూ పిండడం స్టార్ట్ చేసినప్పుడు ఆ 1 weekలో రిలేషన్షిప్ డెవలప్ అయింది లోకల్ ఫార్మర్స్, ఇంకా డీపర్ రిలేషన్షిప్. మనమే కాదు, వీళ్ళు కూడా మంచి పాలు చేస్తున్నారు. సో ఇది మనం ఎలాగా వీళ్ళకి కూడా ఒక మార్కెట్ సపోర్ట్ ఇస్తాం, ఓకే, అనే ఐడియా ఆయనకు వచ్చింది అనమాట. ఓకే, బట్ ఏంటంటే ఇప్పుడు దాకా నేను పాలు చేశాను కనుక నేను మంచిగా చేశాను, నన్ను నమ్ముతున్నారు పీపుల్. కానీ ఈ ఫార్మర్స్ని ఎవరో నాకు అంటే నేను అన్నంటే నా మొహం చూస్తున్నారు. బట్ ఈ వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి నేను మిల్క్ తీసుకుంటున్నానంటే నన్ను ఎందుకు నమ్మాలి? మీరు యాజ్ ఎ కస్టమర్ నా మొహం చూస్తున్నారు, రైట్? సో అప్పుడు మాకు టెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, రైట్? సో ఏ పాలైనా సరే, ఏ ఫార్మర్ దగ్గర నుంచి తీసుకున్నా సరే మనం ఇది టెస్ట్ చేయాలి. ఓకే, అండ్ టెస్ట్ రికార్డ్ ఏంటి? ఓకే, రైట్? ఇందులో ఏమన్నా మంచివి కానివి, ఓకే, ఏమన్నా కలిసినయా, ఓకే, రైట్, అనే ప్రాసెస్ అలా మొదలైంది మనకి. ఓకే, రైట్? సో ఇప్పుడు ఆ టెస్టింగ్ ప్రాసెస్లో ఎంతో లాస్ట్ 4-5 yearsలో ఎంతో అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చాం. ఓకే, రైట్? ఇనీషియల్గా మనం ఉట్టి సాలిడ్స్, అంటే సాలిడ్స్ మిక్స్ కాకుండా, అంటే పాలని థిక్నెస్ చేయకుండా, ఓకే, రైట్, లాంటివి టెస్ట్ చేసాడు. నెమ్మదిగా యాంటీబయాటిక్ ఉన్నదా లేదా, రైట్? అట్లాగా ఇప్పుడు మనము ఒక సీరియస్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ డైలీ కన్జ్యూమర్కి ఇవ్వగలుగుతున్నాము అనే స్టేజ్కి తీసుకొచ్చాము. ఓకే, సో మీరు యాంటీబయాటిక్స్ అన్నారు కదా? కరెక్ట్. వాట్ ఈస్ దట్ యాంటీబయాటిక్? యా, సో
మీకు నాకు ఎలాగైతే జబ్బు వస్తే కనుక మనము యాంటీబయాటిక్ వాడతాము, రైట్? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, యూజువల్గా వెళ్ళంగానే డాక్టర్ రైట్స్ ఏమో అజిత్రోమైసిన్, మనం కోవిడ్లో రీసెంట్గా అందరూ అజిత్రోమైసిన్కి బాగా తెలుసు, ఓకే రైట్, అలాగ రాస్తాము. ఓకే, యానిమల్స్కి కూడా యూనో కొన్ని రోగాలు వస్తాయి, ఓకే రైట్. ఇప్పుడు ఆవులకి రోగాలు వచ్చినప్పుడు ఆల్సో యూజువల్గా యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు, ఓకే. కానీ ఇప్పుడు మన జనరల్ వెయిట్, ఒక హ్యూమన్ వెయిట్ ఎనీవేర్ బిట్వీన్ ఒక 70 నుంచి 90 కిలోలు ఉంటుంది, ఓకే రైట్, మనిషిని బట్టి. కానీ ఒక ఆవు కానీ ఒక గేదె కానీ వెయిట్ ఆల్మోస్ట్ ఒక 300 to 600 కిలోస్, ఓకే, 300 నుంచి 600 కిలోలు ఉంటుంది, ఓకే రైట్. సో దానికి సరిపడే అంత యాంటీబయాటిక్ క్వాంటిటీ ఇస్ మచ్ హైయర్, ఓకే రైట్. యాంటీబయాటిక్ కూడా బ్లడ్లోంచే వెళ్తుంది మొత్తం అంతా, ఓకే రైట్. బ్లడ్లోంచే మిల్క్ కూడా ఏమంటారు ఇంటరాక్షన్ ఉంటుంది, ఓకే. సో ఈ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్లోంచి యానిమల్కి, ఓకే రైట్, మిల్క్లోకి కూడా పాలల్లోకి కూడా ఈ యాంటీబయాటిక్ ఎంటర్ అవుతుంది అనమాట, ఓకే రైట్. సో ఇలాగా రావడం వల్ల ఏమవుతుందంటే డైలీ ఇప్పుడు నాకు యాంటీబయాటిక్ అవసరం లేదండి, ఓకే, కానీ నేను డైలీ పాల ద్వారా, ఓకే, కొంచెం కొంచెం యాంటీబయాటిక్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాను అనుకోండి, ఓకే. ఇది కాఫీ లాగా అనమాట. మీరు కాఫీ డైలీ ఫస్ట్ టైం తాగినప్పుడు యూఆర్ లైక్ అరే ఐ విల్ గో అండ్ కాంకర్ ద వరల్డ్, ఓకే బట్ కొన్ని రోజుల తర్వాత జస్ట్ అలవాటు అయిపోతుంది బాడీకి. అలాగనే యాంటీబయాటిక్కి కూడా మీరు డైలీ కొంచెం కొంచెం కన్జ్యూమ్ చేస్తున్నారు అనుకోండి, ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఏంటంటే బ్యాక్టీరియా మీ బాడీలో ఎంతో కొంత క్వాంటిటీలో ఇట్ ఈస్ యూస్ టు ఇట్, ఓకే రైట్. నౌ దీన్ని ఫైట్ చేయాలంటే నెక్స్ట్ బిగ్ ప్రాబ్లం, ఓకే రైట్. సో ఇన్ఫ్యాక్ట్ మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ AMR, ఓకే, యాంటీమైక్రోబియల్ డ్రగ్ రెసిస్టెన్స్, ఓకే రైట్. అంటే మనకి ఏ యాంటీబయాటిక్ వాడుతున్నా సరే, ఓకే, పని చేయట్లేదు, ఓకే రైట్. ఇది మేజర్ ఎండమిక్ అనమాట ఇన్ ద వరల్డ్, ఓకే. మీరు ఎవ్రీ మంత్ 2-3 monthsలో మీరు చూస్తే పేపర్లో ఈ పేషెంట్ 70 years old or 64 years old పేషెంట్ ఆల్ 12-13 classes ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడినా సరే ఆవిడకి తగ్గలేదు, ఓకే, చనిపోయారు, ఓకే రైట్. ఇలాగా ఇది కామన్ ప్రాబ్లం అయిపోతుంది, ఓకే రైట్. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్ ఆల్సో హ్యాస్ ఇంక్రీస్డ్, ఓకే రైట్. సో 2 industries వేర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్ యూజేజ్ ఇస్ దేర్. ఏంటంటే ఒకటి పౌల్ట్రీ, ఓకే రైట్. పౌల్ట్రీలో ఎక్స్ట్రీమ్ యూజేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఓకే రైట్. సెకండ్ ఇస్ డైరీ, ఓకే రైట్. సో ఈ రెండిట్ల ద్వారా మనకి బాడీలోకి కన్సంప్షన్ వలన ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. యా, సో మేము ఇవి డైలీ మేము మిల్క్ ఎవ్రీ 40 మేము రైతుల దగ్గర నుంచి మిల్క్ కలెక్ట్ చేస్తాం కనుక ప్రతి రైతు ఈ 40 లీటర్ క్యాన్లో పోస్తుంటారు మా దగ్గర. సో ఈ 40 లీటర్ క్యాన్స్లో మనం అందరూ యాజ్ పర్ FSSAI అందరూ యాంటీబయాటిక్కి టెస్టింగ్ చేయాలి, ఓకే ఓకే రైట్. ఇదేదో మేము స్పెషల్గా ఏం చేయట్లేదు, ఓకే రైట్. అందరూ కూడా యాజ్ ఎంటైర్ కంట్రీ అందరూ హ్యావ్ టు టెస్ట్ ఫర్ యాంటీబయాటిక్స్, ఓకే. బట్ ఏంటంటే ఎంత క్వాంటిటీలో నేను టెస్ట్ చేస్తాను, ఓకే రైట్. మేము ఎవ్రీ 40 లీటర్ క్యాన్ లెవెల్లో టెస్ట్ చేస్తాం అనమాట, ఓకే. దీనివల్ల ఏంటంటే కొంచెం కలిసింది కానీ ఒక పెద్ద 15,000 లీటర్ ట్యాంకర్లోంచి నేను ఒక చిన్న శాంపిల్ తీసుకుని టెస్ట్ చేశాను అనుకోండి, నాకు దొరకకపోవచ్చు, ఓకే. బట్ అలాగని అందులో లేదని కాదు, జస్ట్ అది టాలరెన్స్ లెవెల్ తక్కువ, ఓకే రైట్. కానీ నేను 40 లీటర్ క్యాన్ లెవెల్లో చేశాను అనుకోండి, అందులో నేను చాలా పట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నది అనమాట. సో ఇఫ్ యు ఫైండ్ అవుట్ ఇట్ విల్ బి డిస్కార్డెడ్. యా సో ఇఫ్ యూ ఫైండ్ దట్ దెర్ ఇస్ యాంటీబయాటిక్ ఇన్ దిస్ మిల్క్, ఓకే. యూజువల్గా ఏంటంటే మాకు 40 లీటర్ క్యాన్ లెవెల్లో మేము టెస్ట్ చేస్తాం కానీ చాలా తక్కువ 40 లీటర్ క్యాన్ లెవెల్లో వస్తుంది. ఎందుకంటే మేము రైతులతో రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంటాము. సో ఒకవేళ కనుక ఆ రైతు ఆ రోజు రాత్రి ముందర రోజు రాత్రి కానీ ఆ రోజు పొద్దున్న కానీ ఒకవేళ ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చుండి ఉంటే కనుక సెపరేట్గా మిల్క్ ఒక 2 లీటర్స్ 1/2 లీటర్ 1 లీటర్ సెపరేట్గా ఒక క్యాన్లో తీసుకొచ్చి మాకు ఇస్తారు, ఓకే రైట్. ఇప్పుడు నేను 2 లీటర్స్ డిస్కార్డ్ చేయడం అనేది నాకు పెద్ద లాస్ కాదు, ఓకే రైట్. బట్ ఏంటంటే నేను 40 లీటర్స్ డిస్కార్డ్ చేయాలనుకోండి, ఇది చాలా పెద్ద లాస్. ఓకే. సో డైరీ ఇండస్ట్రీ ఉంది కదా, ఇట్స్ లైక్ హ్యూజ్ స్కేల్ ఇండస్ట్రీ ఇండియాలో.
సో ఇప్పుడు మార్కెట్ పరంగా చూసుకుంటే హూ ఆర్ ద బిగ్ గ్లోబల్ ప్లేయర్స్ ఇండియాలో అంటున్నారు? ఇండియాలో లార్జెస్ట్ అమూల్ డెఫినెట్లీనండి. ఓకే రైట్, ఆల్మోస్ట్ వాళ్ళు 36 lakh లీటర్స్ చేస్తారు. 36 lakh లీటర్స్, అవునండి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ రోజుకి 23 crore లీటర్స్ రోజుకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అందులో ఎంతమంది ప్రొడ్యూస్ చేస్తారు? ఆల్మోస్ట్ 8 crore ఫార్మర్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, 7 to 8 crore ఫార్మర్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తారు. సో లార్జ్ రోజుకి ఇది. ఓకే రైట్, సో లార్జ్ మార్కెట్. ఓకే రైట్, మనము ఆల్మోస్ట్ 24-25% ఆఫ్ వరల్డ్స్ డైరీ అంటే మిల్క్ 24% ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే రైట్, అమూల్ తర్వాత ఉండే పెద్ద కంపెనీస్ అంటే మదర్ డైరీ, ఆఫ్ కోర్స్ మదర్ డైరీ. సో అన్ని మేజర్ ఏమంటారు డైరీ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కోఆపరేటివ్స్ అనమాట. కోఆపరేటివ్స్ ఆర్ ప్రెటీ మచ్ ఓన్డ్ బై ఇండివిజువల్ ఫార్మర్స్. ఓకే రైట్, సో యూనో సో ఏమంటారు ఫార్మర్స్ అందరూ ఒక యూనియన్. ఓకే, మీరు నందిని బ్రాండ్ పేరు ఇది బేసిక్గా ఇదేంటంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఇట్ ఈస్ ఆల్సో యూనియన్. ఓకే ఓకే, ఇది బేసిక్లీ ఆర్గనైజేషన్స్ అన్ని సప్లై చేయను ఉంటాయా? సో బేసిక్గా వీళ్ళందరికీ ఒక ఇండివిజువల్ సప్లై. సో పాలు ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇండివిజువల్ విలేజెస్లోనే ప్రొడ్యూస్ అవుతాయండి. ఓకే రైట్, సో ఒక్కొక్క విలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫార్మర్స్ 200 ఫార్మర్స్ ఉండే విలేజెస్లో ఈ పాలు ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక విలేజ్కి ప్రతి కంపెనీకి ఒక సొంత కలెక్షన్ సెంటర్ అంటారు. ఓకే, ఒక కలెక్షన్ సెంటర్ ఉంటుంది. ఓకే, ఈ కలెక్షన్ సెంటర్లోకి రైతులందరూ తీసుకొచ్చి మిల్క్ పోస్తారు. ఓకే రైట్, అక్కడి నుంచి ఏమవుతుందంటే ఒక చిల్లింగ్ సెంటర్కి ఆటోలు వస్తాయి పొద్దున్నే. ఇదంతా ఏంటంటే ఒక 1/2 hour to 1 hour స్పాన్లో మార్నింగ్ అయిపోతుంది కలెక్షన్. ఓకే రైట్, అక్కడి నుంచి this milk gets pulled, okay, right, into autos or bigger vehicles. Okay, right, అవి తీసుకెళ్ళి చిల్లింగ్ సెంటర్కి తీసుకెళ్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మిల్క్ ఏంటంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ చిల్లింగ్ చేస్తే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు పాలు ఒక రోజులో ఎందుకు పాడైపోవట్లేదు, 2 రోజులు ఎందుకు? పాలుకి ఒకవేళ 15 రోజులు షెల్ఫ్ లైఫ్ ఇచ్చారనుకోండి, అవి మంచి పాలు కాదా? ఇవి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఓకే, బట్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ చిల్లింగ్. రైట్, సో తొందరగా ఎంత ఫాస్ట్గా నేను దాన్ని చిల్ చేస్తే అంత దానికి బెటర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో అందుకనే చిల్లింగ్కి కలెక్షన్ సెంటర్కి తీసుకొస్తారు. కలెక్షన్ సెంటర్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని వెయిట్, అందులో సాలిడ్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకుని టెస్టింగ్ చేసుకుని దాన్ని మనం చిల్ చేస్తాం. చిల్ చేసి ఒక పెద్ద సైలో అంటారు, పెద్ద డ్రమ్ అనుకోండి. ఓకే రైట్, అలాంటి దానిలో పెడతాము. ఓకే, అందులోంచి ట్యాంకర్స్, మిల్క్ ట్యాంకర్స్ మీరు హైవే మీద వెళ్తుంటే చూస్తుంటారు కదా, ఈ ట్యాంకర్స్ వచ్చి పిక్ చేసుకుని సేమ్ డే కలెక్షన్ అయిపోగానే ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తీసుకెళ్తాయి. ఓకే, ప్రాసెసింగ్ ఫెసిలిటీలో మనకి ఇంకా పెద్ద డ్రమ్ములు అనుకోండి. ఓకే రైట్, అంటే ఒక్కొక్క దాన్ని ఒక 20,000 లీటర్స్ 15,000 లీటర్స్ సైజ్ డ్రమ్స్లోకి మనం షిఫ్ట్ చేస్తాం. వీటిల్లోంచి మనకి నేను ఏం పాలు తయారు చేయాలి, నేను ఏం ప్రోడక్ట్ తయారు చేయాలి. ఎందుకంటే మిల్క్ ఇండస్ట్రీ అనేది ఒక లిక్విడ్ మిల్క్ ఆఫ్ కోర్స్ ఇస్ లార్జెస్ట్ ఏమంటారు పోర్షన్ ఇండియాలో అయితే. ఓకే రైట్, బట్ ఆఫ్ కోర్స్ చీజ్, పన్నీర్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం కనుక దేనికి ఇది ఎలా కావాలనే లెవెల్లో స్టాండర్డైజేషన్ చేసుకుని తీసుకుంటాను. ఓకే రైట్, సో దట్ ఈస్ హౌ ఫస్ట్ లెగ్ ఆఫ్ సప్లై చైన్ వర్క్స్. ఓకే రైట్, లాస్ట్ లెగ్ ఆఫ్ సప్లై చైన్ ఏంటంటే మనకి అఫ్ కోర్స్ ఫినిష్డ్ గూడ్స్ అంటాం మనం. ఓకే రైట్, అంటే ఒక పాల ప్యాకెట్ కానీ లేకపోతే ఒక పన్నీర్ ప్యాకెట్ కానీ ఏదైనా కానీ. ఓకే రైట్, ఇది ఒకసారి ప్యాకేజింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే నైట్, మా కేసులో ఏంటంటే ఎవ్రీ డే నైట్ షిప్పింగ్ జరుగుతుంది సిటీకి. ఓకే, డిఫరెంట్ మేము ఒక డిఫరెంట్ ఛానల్స్ అంటాం. ఓకే రైట్, అంటే ఫస్ట్ టైం మాకు డైరెక్ట్ టు కన్జ్యూమర్ అంటే అందరికి ఇంట్లోకి మేము డెలివరీ చేస్తాం. ఓకే రైట్, అది మా లార్జెస్ట్ మార్కెట్. ఓకే రైట్, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ వేరే సిమిలర్ D2C బ్రాండ్స్ ఉంటాయి. అంటే మీరు స్విగ్గీ తీసుకోండి, లేకపోతే జెప్టో కానీ, మిల్క్ బాస్కెట్, ఇలాగ చాలా ప్లేయర్స్ ఉన్నారు కనుక వీళ్ళకి కూడా
మా దగ్గర నుంచి డెలివర్ చేస్తాం. దట్ ఈస్ B2B. దట్ ఈస్ B2B. రైట్. నెక్స్ట్ స్టోర్స్ కూడా విజేత కానీ, రత్నదీప్ కానీ, సంపూర్ణ కానీ, మనకి చాలా స్టోర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ కూడా మనం సప్లై చేస్తాం. ఓకే, రైట్. సప్లై చేస్తాం. ఫైనల్గా ఏజెంట్స్, మనకి ఏజెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఏజెంట్ ఉంటారు. ఓకే, రైట్. వాళ్ళకి కూడా మనం సప్లై చేస్తాం. ఎస్పెషలీ వీళ్ళు అపార్ట్మెంట్స్ అలాంటి ప్లేసెస్లో. అవునవును. సో అలాగా మేము డిఫరెంట్ ఏరియాస్కి సప్లై చేస్తాం. లాస్ట్ మైల్ డెలివరీ మోస్ట్ కాంప్లెక్స్ అనమాట మనకి. ఏదైతే D2C ఇందాకన్నానంటే డైరెక్ట్ కస్టమర్కి మనం డెలివరీ చేస్తాము, అక్కడ మనకి ది హైయెస్ట్ ఏమంటారు వర్క్ ఉంటుంది. ఓకే, రైట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము హైదరాబాద్లో ఒక 360-370 రూట్స్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రతి ఏరియాకి, రైట్. నేను కొన్ని బాయ్స్, మన ఎర్లీ మార్నింగ్ డెలివరీ పార్ట్నర్స్ అంటాం మనం. ఓకే, వాళ్ళకి ఇన్ని ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్, ఘీ లేకపోతే ఏవేవో ఇచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ రూట్లో డెలివర్ చేయాలి. ఓకే, దానికి మేము టెక్నాలజీ యూజ్ చేస్తాం అనమాట. మోజరో అని ఒక యాప్. వాడు ఆ యాప్ పెట్టుకుని ఓకే నేను ఫస్ట్ దీనికి వెళ్ళాలి, సెకండ్ దీనికి వెళ్ళాలి, ట్రాకింగ్ వెళ్ళిపోతారు. ఓకే, రైట్. సో మేము జస్ట్ టు గివ్ సమ్ స్టాటిస్టిక్స్ అనమాట. వీ డూ ఎవ్రీ డే పాలు వెళ్ళలేదని ఎంతోమందికి ఏమంటారు అన్హ్యాపీనెస్ ఉంటుంది. సో మేము ఆ అన్హ్యాపీనెస్ని ఎంత లిమిట్ చేయాలి అనేది మేము చూస్తుంటాం. ఓకే, సో మేము 99.5% ఆఫ్ డెలివరీస్, అంటే మేము ఒక 20,000 డెలివరీస్ చేస్తే రోజుకి 100 కన్నా ఎక్కువ ఇష్యూస్ రాకూడదు. 100 ఆల్సో సీమ్స్ లైక్ ఎ లాట్, బట్ మిగతా 19,900 ఇష్యూస్ మనకి లేకుండా సరిగ్గా డెలివరీ చేసాం అనేది మేము మార్క్ చూసుకుంటాం అంటే. సో వైల్ మీరు చెప్తున్నారు కదా చిల్లింగ్ గురించి చెప్తున్నారు కదా, ఆ చిల్లింగ్ అనేది షెల్ఫ్ లైఫ్ రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మిల్క్ అనేది ఎలాగ ఒక మదర్ తన బిడ్డకి ప్రొడ్యూస్ చేసిన పదార్థం. ఓకే, రైట్. సో యాక్చువల్గా దానికి వితిన్ లోపల నుంచి బాడీలోంచి రాగానే చాలా తొందరగా పాడైపోయే పదార్థం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది ఒక దూడ తొందరగా తాగేది. సో దూడకి ఎంత కావాలో అంత తాగుతుంది, బట్ ఒక యానిమల్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మిల్క్ అంతా పాడైపోకుండా ఉండాలంటే మనకి బయట టెంపరేచర్ వలన 40 degrees ఉంటుంది మనకి. లోపల బాడీలో 28 degrees 35 degrees అలా ఉంటుంది మనకి. బాడీలో 35 degrees మనకి ఇప్పుడు మనం టచ్ చేస్తే ఓకే, రైట్. మన టెంపరేచర్ చూసుకుంటాం. సో ఇప్పుడు 35-37 degreesలో బాడీ ఉండేది, రైట్. మనకి బయటకు వచ్చినప్పటికీ ఓకే, రైట్, ఎక్స్పోజర్ అయితే కనుక బయట ఉండే బ్యాక్టీరియా వలన వాటిలో పాడైపోతూ ఉంటుంది. సో మనం ఎలాగైతే చల్ల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బాగా వెయిట్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం, అలాగనే బ్యాక్టీరియా కూడా ఒకవేళ బాగా చల్లగా ఉంటే కనుక ఇన్యాక్టివ్ అయిపోతుంది. అంటే కంప్లీట్గా చచ్చిపోదాం అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే మనం చిల్ చేస్తే కనుక ఈ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. సో మనం 4 degreesకి మిల్క్ ఆర్ బిలో ఓకే 2 to 4 degrees లోపలికి తీసుకొస్తాం. అప్పుడు ఈ బ్యాక్టీరియల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది, లిమిటెడ్, ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు జీరోకి వచ్చేస్తుంటుంది అన్నమాట. బట్ అదొక్కటే కాదు, నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తీసుకెళ్తాం పాస్చరైజేషన్ చేస్తాం. వాట్ ఈస్ పాస్చరైజేషన్? సో చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఒకటేంటంటే ఇంట్లో కూడా వేడి చేస్తాం. ఓకే, మరి ఈ లూయిస్ పాస్చర్ అని ఆయన ఏం కొత్తగా కనిపెట్టాడు, ఆయన కూడా వేడి చేస్తున్నాడు పాలని. సో ఒకటేంటంటే ఈయన కనిపెట్టింది 72 degreesకి పాలను తీసుకెళ్ళి టెంపరేచర్ ఇమీడియట్గా 4 degreesకి డ్రాప్ చేస్తే ఇది ఏంటంటే ఒక షాక్ ఇచ్చినట్టు పాలకి. ఓకే, రైట్. ఈ టైంలో టీబీ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో కొన్ని బ్యాక్టీరియా హీట్ వలన చచ్చిపోతాయి, కొన్ని బ్యాక్టీరియా ఈ థర్మల్ షాక్ వలన చచ్చిపోతాయి అన్నమాట. ఓకే, రైట్. సో అందుకనే బేసిక్గా పాస్చరైజేషన్ అనేది ఇంపార్టెంట్. చిల్లింగ్ అండ్ పాస్చరైజేషన్, దీస్ ఆర్ ద టూ ఏమంటారు కాన్సెప్ట్స్ దట్ హెల్ప్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ అండ్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ మిల్క్. ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ అయి ఉండాలి కదా మిల్క్ ప్రొడక్షన్ అనేది. కరెక్ట్. అంటే అది ఇట్ గోస్ బ్యాక్ టు విచ్ ఎరా?
మనకి హిస్టారికల్గా చూసుకుంటే ఒక 9000 బీసీ, అప్రాక్సిమేట్గా 7000 to 9000 బీసీ మధ్యలో ఇది అగైన్ ఇవన్నీ ఎట్లా చెప్తారంటే మనం అనుకున్నాం ఏదో డైనోసార్స్ ఇన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి. సో యూజువల్గా ఏంటంటే కార్బన్ డేటింగ్ కానీ లేకపోతే లిపిడ్ ఏమంటారు ప్రొఫైల్ అనాలిసిస్ వలన కానీ లిపిడ్ అనాలిసిస్ వలన కానీ ఇలా చెప్తారనమాట. సో అందుకనే 7000 to 9000 ఎరా. ఓకే రైట్. ఆ టైంలో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ జరిగిందనమాట. రైట్. అంటే ఇంతకు ముందర ఏంటంటే యానిమల్ కనిపించిందంటే దాన్ని చంపుకుని తినేయడమే. ఓకే. సో బట్ ఏంటంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ చంపుకుని తినే యానిమల్స్ని దగ్గరికి తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చి వీటిని వేరే వేరే పనుల కోసం కూడా వాడుకోవచ్చు అని అర్థమైంది పీపుల్కి. అంటే ఫార్మింగ్ కోసం, ప్లవింగ్ కోసం, వీటి కోసం. ఓకే రైట్. సో మనకి అగ్రికల్చర్ కూడా అరౌండ్ ఆ టైమ్స్లోనే స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే డొమెస్టికేషన్ చేశారు, ఇప్పుడు మీరు చూస్తే అక్రాస్ యానిమల్ కింగ్డమ్ హ్యూమన్స్ ఆర్ ది ఓన్లీ యానిమల్స్ దట్ డ్రింక్ మిల్క్ ఆఫ్ అదర్ యానిమల్స్. అంతే కదా. పిల్లి కూడా తాగుతుంది, కానీ పిల్లి మనం ఇచ్చాం కనుక తాగుతుంది, మామూలుగా అయితే ఏం తాగదు కదా. ఓకే. సో ఈ డొమెస్టికేషన్ జరిగినప్పుడు రైట్ అంటే వాడుకోవడం వాటిని వేరే వీళ్ళకి ఎప్పుడో ఒకసారి తట్టింది, అరే దీనికి కూడా పాలున్నాయి, మనం దీంతో ఏమైనా చేయొచ్చు అని. ఓకే రైట్. సో అలాగా ఈ పాలని ఏమంటారు అరౌండ్ ఆ టైంలో ఆ ఎరాలో స్టార్ట్ అయింది. మనకి ఇండియాలో మోర్ స్పెసిఫిక్గా ఇది వేదిక ఎరాలో బాగా ఏమంటారు దీని ఏమంటారు ఫ్లరిష్మెంట్ రైట్ బాగా జరిగింది అరౌండ్ 1500 బీసీ తర్వాత. రైట్. బాగా మనం పూజల్లో కూడా ప్రామినెన్స్, అంటే మనం మిల్క్ ఇండియాలోనే మెయిన్గా మనం మిల్క్ పూజల కోసం వాడడం ఇలాంటివి చేస్తాం. సో ఆ టైంలో కూడా బాగా ప్రామినెన్స్ వచ్చింది. ఓకే. మెజారిటీ ఆఫ్ ది మిల్క్ ప్రొడక్షన్ ఏ స్టేట్ నుండి వస్తుంది మనకి? ఇండియాలో అయితే ఫస్ట్ ఇస్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఓకే. దీస్ టూ ఆర్ వెరీ కంపీటింగ్. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసే మిల్క్లో ఒక 15-16% మిల్క్ రాజస్థాన్, ఓన్లీ రాజస్థాన్, అండ్ అనదర్ 15% ఉత్తరప్రదేశ్ produces. Okay, so almost 30% of milk in India comes from these two states. Madhya Pradesh also, almost 11-12% level lo chestaru. Gujarat also, oka 8% varaku, 7% to 8% varaku kuda chestaru. Right. So significant north belt lo baga ekku unnadi. North adi kuda ade central north belt lo. Okay. So where is South India doing? సౌత్ ఇండియా చాలా తక్కువ అండి ఇన్ కంపారిజన్. ఓకే రైట్. మనము ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 5.5 to 6% చేస్తాము. తెలంగాణలో ఇంకా తక్కువ. ఓకే రైట్. నెంబర్స్ ఆర్ ఈవెన్ లెస్, అరౌండ్ 3% అలా ఉన్నది. రైట్. కర్ణాటక డస్ డీసెంట్గా ఒక 6% వరకు కర్ణాటక డస్ అనమాట. బట్ సౌత్లో జనరల్గా కంపారిటివ్లీ మనకి లెస్ అవుట్పుట్. రైట్. Okay. Indian dairy industry and the rest of the world. So where are we doing in terms of quality and quantity? మనం మాట్లాడినాము, quality. Yeah, so definitely, right. See, India solved the problem of quantity, right? Thanks to Varghese Kurian. Okay, right. The Amul ni next level ki తీసుకెళ్లారు. Okay, white revolution in India, right? Yeah. So that solved this quantity problem to a certain level. Okay, right. Again I'm saying to a certain level. Inka I feel there is a huge deficit of dairy in India. Okay, right. We've solved quantity to a certain extent, but quality, there are different layers to it. Okay, indulo quality of milk itself, okay, adoka layer. Right? Quality of fodder and quality of fodder is oka layer. Okay, right. Quality of supply chain అది ఇంకొక లేయర్. ఓకే రైట్. సో ఫస్ట్ మనం క్వాలిటీ ఆఫ్ మిల్క్, బికాస్ ఇది మోస్ట్ పీపుల్కి రిలేటబుల్. ఓకే రైట్. ఇప్పుడు మిల్క్ ఎందుకు మిల్క్ బాగాలేదు అంటారు. ఓకే రైట్. ఇప్పుడు మన చిన్నప్పుడు కూడా మన ఇంట్లో నాకు తెలియదు మీ ఇంట్లో ఉన్నది ప్యాకెట్ పాలు తీసుకొస్తే ఈ ప్యాకెట్ పాలు బాగోవు అంటారు. ఓకే రైట్. కొందరు ఇళ్ళల్లో. ఓకే మా చిన్నప్పుడు అయితే చాలా ఇంట్లో ఇది ఉండేది డిస్కషన్.
ప్యాకెట్ పాలు ఎందుకు బాగాలేవు అనేది ఏంటంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటేమో ఇందాక మనం చిల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాం. బయట ఏంటంటే లార్జ్ ఫార్మర్స్ ఉంటారు, ఓకే రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో యావరేజ్గా నేను చెప్పాను ఇందాక రోజుకి 23 crore లీటర్స్ ప్రొడ్యూస్ అవుతాయి బై 8 crore ఫార్మర్స్, ఓకే రైట్. యావరేజ్గా చూసుకుంటే 4 లీటర్లు పర్ ఫార్మర్, ఓకే రైట్. సో బట్ మీరు వేరే దేశాల్లో ఓకే చూస్తే రైట్, యుఎస్లో కానీ లేకపోతే ఇప్పుడు వెస్టర్న్ యూరోప్లో కానీ పర్ ఫార్మర్ అవుట్పుట్స్ రేంజ్ ఎనీవేర్ బిట్వీన్ ఒక 300 లీటర్స్ నుంచి ఆల్మోస్ట్ 1000 లీటర్స్ వరకు. అంటే ఒక ఫార్మర్ 300 నుంచి 1000 లీటర్లు త్రూ హిజ్ యానిమల్స్ ఈజ్ ప్రొడ్యూసింగ్, ఓకే రైట్. ఇది యావరేజ్గా, ఓకే. అంటే కొందరు 10,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే ఉన్నారు, ఓకే రైట్. కొందరు 200 లీటర్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఓకే. ఇండియాలో కూడా కొందరు 100 లీటర్లు 300 లీటర్లు చేసే ఫార్మర్స్ ఉన్నారు, కానీ చాలామంది 1 లీటర్ 1/2 లీటర్ చేసే ఫార్మర్స్ కూడా ఉన్నారు, ఓకే రైట్. సో ఇక్కడ దీని ఇదొకటి రైట్. ఇప్పుడు సో పర్ ఫార్మర్ అవుట్పుట్ ఒకవేళ ఎక్కువ ఉన్నది అనుకోండి, నేను చిల్లింగ్ ఎక్కడో కలెక్షన్ సెంటర్ తీసుకెళ్ళి చేయక్కర్లేదు. నా ఫామ్లోనే నేను చిల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే మిల్క్ని ఇలా పిండంగానే నేను త్రూ పైప్ లైన్స్ పంపించుకొని దాన్ని పైప్ లైన్లోంచే చిల్ చేసుకొని నేను స్టోర్ చేయొచ్చు. సో దాని షెల్ఫ్ లైఫ్ మీరు ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఓకే రైట్. మీరు బయట జర్మనీలో నేను ఉండేటప్పుడు మిల్క్ వితౌట్ యూహెచ్టీ, ఓకే యూహెచ్టీ అనేది తర్వాత మాట్లాడదాము, వితౌట్ హై టెంపరేచర్లో హీట్ చేయకుండా మామూలు ప్యాస్చరైజ్ చేసిన మిల్క్ నాకు 15 days షెల్ఫ్ లైఫ్ వచ్చేది, ఓకే రైట్. అంటే వాడు అక్కడ ఏం కలపలేదు అందులో, జస్ట్ ఏంటంటే ఈ చిల్డ్ ఇట్ వెరీ క్విక్లీ అనమాట. బట్ ఇండియాలో ఏంటంటే పిండిన తర్వాత ఒక అరగంటకో గంటకో చిల్లింగ్, అరగంటకి అంటే ఇన్ బెస్ట్ కేసెస్ చెప్తున్నా, ఇంకా వర్స్ట్ కేసెస్ ఉన్నాయి, ఓకే రైట్. మా ఫార్మర్స్ దగ్గర వాడు పిండిన అరగంటకి ఒక గంటకి మ్యాక్సిమమ్ మన కలెక్షన్ సెంటర్కి వస్తుంది. మేము కొన్ని కలెక్షన్ సెంటర్స్లో ఇన్స్టంట్ మిల్క్ చిల్లింగ్ అని పెడతాం, అక్కడే కలెక్షన్ సెంటర్లోనే చిల్ అయిపోతుంది అనమాట, ఓకే. అయిపోయి అది మళ్ళీ బిఎంసి అదే బల్క్ మిల్క్ చిల్లింగ్ కలెక్షన్ సెంటర్కి వచ్చేసి, ఓకే రైట్, అక్కడ మళ్ళీ రీచిల్ అవుతుంది, ఓకే. కానీ అట్లా కాకుండా జనరల్గా ఏంటంటే కలెక్షన్ సెంటర్కి వస్తుంది, ఓకే రైట్. మళ్ళీ అక్కడి నుంచి మీ చిల్లింగ్ సెంటర్కి వస్తుంది. సో ఇక్కడ ఇదంతా ఈ సప్లై చైన్ మిల్క్ ఈజ్ లూజింగ్ ఆల్మోస్ట్ ఒక 2-2.5 hours మినిమం, ఓకే ఓకే. కొన్ని కేసెస్లో మాకు తెలిసినవి 6 or 7 hours కూడా, ఓకే రైట్. ఇది బయట టెంపరేచర్లో ఉంటుంది, ఓకే. సో మిల్క్ తొందరగా పాడైపోతుంది, ఓకే రైట్. సో వన్ మెజర్ ఏంటంటే మేము ఎంబీఆర్టీ అని చెప్తాం, ఓకే రైట్. ఎంబీఆర్టీ అంటే మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్, ఓకే రైట్. ఇదేంటంటే ఒక మిథిలిన్ రియేజెంట్ అంటే కెమికల్, ఓకే, కొంచెం పాలల్లో టెస్ట్ ట్యూబ్లో వేస్తాం, ఓకే. వేసి ఒక టెంపరేచర్ వాటర్ బాత్లో పెడతాం. ఇప్పుడు బ్యాక్టీరియా ఈ మిథిలిన్ని తింటూ ఉంటుంది అనమాట. తింటూ ఉంటే ఎంత ఎక్కువ బ్యాక్టీరియా ఉంటే అంత ఎక్కువ బ్యాక్టీరియా ఈ మిథిలిన్ బ్లూ రియేజెంట్ని తినేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్లో ఎక్కువ బ్యాక్టీరియా లేదు, మంచి మిల్క్ అనుకోండి, 4 to 6 hours దానికి టైం పడుతుంది. ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఎక్స్ అమౌంట్ ఆఫ్ మిల్క్ని బ్లూ కలర్లో ఉంటుంది మిథిలిన్ రియేజెంట్, ఓకే. ఈ బ్లూ కలర్ అంతా తెల్లగా మారిపోవడానికి 4 to 6 hours వరకు మంచి పాలకు పడుతుంది. కానీ పాలు బాగాలేవనుకోండి అరగంటలోనే ఇది వైట్ కలర్ అయిపోతుంది పాలు. సో ఇది మేము టెస్ట్ చేస్తాం. సో ఫస్ట్ లెగ్ పీపుల్కి ఎంత ఏమంటారు షెల్ఫ్ లైఫ్ రిడక్షన్ అనేది ఒక ప్రాబ్లం, ఎందుకంటే సోర్ అయిపోతుందంటే మిల్క్ దానిలో ప్రాపర్టీ మంచిగా ఉండదు, ఓకే రైట్. నెక్స్ట్ ఇందులో అడల్ట్రేషన్. నేను ఇందాక మీతో అన్నాను, ఓకే, మీరు నేను నీళ్లు కలిపితే కనుక ఓకే ప్రాబ్లం అని. కానీ పీపుల్ ఏం చేశారంటే సో నీళ్లు కలిపితే ప్రాబ్లం కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సాలిడ్స్ టెస్ట్ చేస్తున్నాం, ఓకే. అంటే మిల్క్లో ఎంత పర్సంటేజ్ సాలిడ్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాం. సో ఎవరికో ఒకప్పుడు ఒక ఐడియా ఏమొచ్చిందంటే అరే మిల్క్లో సాలిడ్స్ చూస్తున్నాడు కనుక కొంచెం షుగర్ వేసామనుకోండి, ఓకే. ఇప్పుడు నేను అంగన్వాడీ షుగర్ నాకు 10 రూపాయలు కూడా దొరుకుతుంది, ఓకే. కానీ నాకు ఫ్యాట్ రేట్ లెక్కన చూసుకుని నాకు సాలిడ్స్ రేట్ 300 రూపీస్ అనుకోండి, ఓకే రైట్. ఇన్ని సాలిడ్స్కి 300 రూపీస్, 1 కిలో సాలిడ్స్కి 300 రూపీస్ ఇస్తున్నాను అనుకోండి. నేనేం చేస్తాను, ఓకే, కొంచెం షుగర్ కలిపితే 20 రూపాయల షుగర్కి నాకు 300 రూపాయలు వచ్చే రేట్కి నాకు వస్తుంది, ఓకే. సో షుగర్ కలుపుతారు, షుగర్ పర్లేదు కొంతలో కొంత, బట్ అంగన్వాడీ షుగర్ సోర్స్ ఇవన్నీ మనకు తెలియదు. బట్ షుగర్ ఒక్కటే కాకుండా యూరియా, ఓకే. యూరియా ఏంటంటే న్యాచురల్గా బాడీలో ఉంటుంది, ఓకే. బట్ ఇది ఎవరో ఎప్పుడో కనుక్కున్నారు, ఓకే. అరే యూరియా పాలల్లో కూడా న్యాచురల్గా కొంచెం క్వాంటిటీలో వస్తుంది కదా, ఓకే.
మనం ఇంకొంచెం కలిపితే ఎలా ఉంటుంది, ఓకే రైట్, అని యూరియా కలుపుతున్నారు, ఓకే రైట్. నెక్స్ట్ ప్రిజర్వేటివ్, ఓకే రైట్. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నేను చెప్పింది ఏంటంటే థిక్నర్స్, సో మిల్క్ని చిక్కగా ఎలా చేయాలి అన్యాచురల్గా, ఓకే రైట్, అది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ ఏంటంటే ప్రిజర్వేటివ్, ఓకే రైట్. ఇప్పుడు నేను నాకు అన్న 4 లీటర్లు పర్ యావరేజ్ ఫార్మర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కువ చేయట్లేదు అనుకోండి, ఒక 2 లీటర్లు 3 లీటర్లు పూటకి చేస్తున్నాను అనుకోండి, 2 పూటలు మిల్క్ కలిపి ఒకటేసారి తీసుకొచ్చి ఇచ్చేద్దాంలే అని అనిపించచ్చు నాకు, ఓకే. లేకపోతే నేను పొద్దున్న ఎప్పుడో 4 గంటలు పిండేశాను, తర్వాత ఏదో పని చూసుకున్నా, తర్వాత 10 o'clock 11 o'clock, అంటే కొన్ని మా కలెక్షన్ సెంటర్స్ ఓన్లీ ½ an hour ఓపెన్ అయి ఉంటాయి, కానీ కొందరు కలెక్షన్ సెంటర్స్ 10 o'clock 11 o'clock వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఇప్పుడు వాడు పొద్దున్న 4 o'clock పిండి 11 o'clock తీసుకురావడం పాలు పాడైపోతాయి, పాడైపోయిన పాలు ఎవరు తీసుకోరు. సో వీడు ఏం చేస్తాడు, కొంచెం ఇందులో ప్రిజర్వేటివ్, ఓకే. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అంటే ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నది, ఓకే. దిస్ ఈజ్ వన్ కామన్ ఏమంటారు ప్రిజర్వేటివ్ యూస్ టు రెడ్యూస్ ఏమంటారు స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్, ఓకే రైట్. ఇప్పుడు మన చిన్నప్పుడు మీకు తెలిస్తే మీ ఇంట్లో చేశారు లేదా, కొంచెం చెవులు నొప్పి పెడుతున్నాయమ్మా అంటే కొంచెం హైడ్రోజన్ వేస్తారు. సో అది ఎందుకు అంటే కరోజివ్ నేచర్ ఉన్నది అనమాట హైడ్రోజన్. సో ఇట్ ఆల్సో ఏమంటారు లిమిట్స్ సమ్ యాక్టివిటీ, ఓకే. సో హైడ్రోజన్, బట్ అది మనం తాగుతున్నాం అనుకోండి రైట్, మనకి ప్రాబ్లం రైట్. లేకపోతే కాస్టిక్ సోడా, ఓకే రైట్. ఇట్లాగా బోరిక్ యాసిడ్, ఇలాగా కొన్ని టైప్స్ ఆఫ్ ఏమంటారు ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు, ఓకే రైట్. వాళ్ళ డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఓకే. నెక్స్ట్ యాంటీబయాటిక్, ఇందాక మనం మాట్లాడుతున్నాం రైట్. యాంటీబయాటిక్స్ ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా యానిమల్కి ఇవ్వాలి, బట్ అవి మనం మిక్స్ చేయకూడదు రెగ్యులర్ పాలలో, ఓకే. బట్ ఏంటంటే అందరూ ఈ సెపరేషన్ చేయరు, ఓకే రైట్. ఇప్పుడు మీరు పాలు తీసుకొచ్చారనుకోండి, ఏ పాలైనా నేను టెస్ట్ చేయట్లేదు అంటే కనుక కలెక్షన్ సెంటర్ లెవెల్లో, అప్పుడు ఆ పాలులో యాంటీబయాటిక్ ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. అప్పుడు సముద్రంలో కలిపాను అనుకోండి, హోప్ఫుల్లీ ఐ డోంట్ గెట్ పీనలైజ్డ్, ఓకే రైట్. సో అట్లా యాంటీబయాటిక్ పాలు కూడా వస్తుంటాయి అన్నమాట, ఓకే రైట్. కలెక్షన్ సెంటర్ లెవెల్లో టెస్టింగ్ జరగదు కనుక, ఓకే రైట్. నెక్స్ట్ హార్మోన్, ఓకే రైట్. సో ఇండ్యూస్డ్ హార్మోన్, ఇప్పుడు పాలు గేదె ఇవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక హార్మోన్ న్యాచురల్గా యానిమల్కి ప్రొడ్యూస్ అవుతుంది, ఓకే. ఇప్పుడు యానిమల్ కొన్నిసార్లు పాలు ఇవ్వదు, కొన్నిసార్లు పాలు ఇస్తుంది. ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మిల్క్ సెక్రీట్ అవుతుంది బాడీలో. సో ఒకవేళ నేను న్యాచురల్గా కాకుండా ఇండ్యూస్ చేసి ఒక ఇంజెక్షన్ ద్వారా నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా పాలిస్తుంది యానిమల్, ఓకే. కానీ దాని న్యాచురాలిటీ ఆఫ్ దట్ మిల్క్ రైట్, ఇవన్నీ ఆర్ క్వశ్చనబుల్. సో దీస్ ఆర్ 4 types ఆఫ్ ఏమంటారు అడల్ట్రేషన్ that happen in milk అన్నమాట. అడల్ట్రేషన్ ఇస్ నౌ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అబ్సల్యూట్లీ రైట్. అంటే ఇప్పుడు 23-year-old 24-year-old అబ్బాయిల అమ్మాయిలను చూస్తుంటే దే లుకింగ్ లైక్ ఆల్మోస్ట్ 30s. అవునండి. అండ్ ఆల్సో చికెన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ హార్మోనల్ థింగ్. ఐ డోంట్ నో ద టెక్నికల్ డీటెయిల్స్, బట్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల, అది తినడం వల్ల దే ఆర్ ఏజింగ్ ఫాస్టర్ అనేది పీపుల్ ఆర్ సేయింగ్ దట్. అంటే మనకి బేసిక్గా అంటే ఐఎమ్ నాట్ వెరీ కాంపిటెంట్, బట్ కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ పౌల్ట్రీ. ఇప్పుడు ఒక బర్డ్ ఏమంటారు పుట్టినప్పటి నుంచి ఒక సైజుకి రావడానికి రైట్ మామూలుగా ఒక 50 to 60 days అప్రాక్సిమేట్గా, నాకు ఎగ్జాక్ట్ టైం లైన్స్ తెలియదు, పడుతుంది, ఓకే రైట్. బట్ ఆ టైం అంతా ఏంటి, నేను దాన్ని మేపాలి, ఓకే రైట్. సెకండ్ దానికి ఒకవేళ డిసీజ్ వచ్చింది అనుకోండి రైట్, ద లాంగర్ ద డ్యూరేషన్ ద హయ్యర్ ద రిస్క్, ఓకే రైట్. సో ఇప్పుడు ఈ రీజన్స్ వల్ల ఏమైందంటే, అండ్ మీరు ఇప్పుడు ఒక చికెన్ ఫామ్ చూసారంటే మీకు లక్షల్లో బర్డ్స్ ఉంటాయి, ఓకే. సో ఇప్పుడు ఒక్కదానికి ఒక రోగం వచ్చినా మనమేమో ఇంత దూరాలు ఉండే, ఓకే రైట్, మనకి కోవిడ్ రాగానే ఓకే జస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చేసినట్టు అయిపోయింది, ఓకే రైట్. బట్ అందరూ ఒకటే చోట ఉన్నారు అనుకోండి, ఒక్కదానికి డిసీజ్ వస్తే pretty much entire thing is gone, ఓకే రైట్. సో హౌ డు చికెన్ ఫార్మర్స్ మేనేజ్ రైట్, వాళ్ళు ఏం చేస్తారంటే కొంత యాంటీబయాటిక్ రైట్ వాళ్ళ ఫీడ్లో, రెగ్యులర్ ఫీడ్లోనే ఎవ్రీడే ఆన్ రెగ్యులర్ బేసిస్ కలుపుతారు, ఓకే రైట్. సో ఆన్ ఎ డైలీ బేసిస్ దిస్ యాంటీబయాటిక్ ఈస్ బీయింగ్ కన్జ్యూమ్డ్ బై దిస్ చికెన్, ఓకే రైట్. సో బట్ ఏంటంటే యాంటీబయాటిక్ విత్డ్రాల్ పీరియడ్ అంటారు, అంటే 5 days, ఓకే రైట్. సో 5 daysలో చాలా దానిలో ఉండే యాంటీబయాటిక్ క్వాంటిటీ తగ్గిపోతుంటుంది, కానీ లాస్ట్ డే వరకు దానికి ఫీడ్ చేస్తుంటే ఓకే రైట్ దాని బాడీలో ఎంతో కొంత రెసిడ్యువల్ యాంటీబయాటిక్ ఉంటుంది.
మనం ఎప్పుడో ఒక నెలకో వారానికో నెలకో 2 నెలలకో చికెన్ తింటే పర్లేదు, కానీ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో చికెన్ తిన్నాం. సో వీఆర్ ఆల్సో ఇంజెక్టింగ్ యాంటీబయాటిక్ ఆన్ డైలీ బేసిస్. ఓకే రైట్. సెకండ్ హార్మోనల్. ఓకే రైట్. ఇదేంటంటే ఇది కూడా ఇండ్యూస్డ్ హార్మోన్. ఓకే సో ఫాస్ట్ గ్రోత్ కావాలంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తే ఇంకా ఫాస్టర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే అందులోంచి కొంత మన ఫుడ్లో కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నది. రైట్. సో ఆ ఇండైరెక్ట్ కన్సంప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్, ఇండైరెక్ట్ కన్సంప్షన్ ఆఫ్ హార్మోన్ రైట్ ఈజ్ వాట్ మనకి ఈజ్ ఎ పాసిబిలిటీ రైట్ ఆఫ్ మన ఏజింగ్ కూడా. ఈవెన్ ఆఫ్టర్ కుక్డ్ కంప్లీట్లీ దెర్ ఇస్ స్టిల్ ఎ పాసిబిలిటీ. అంటే అగైన్ ఏమంటారు, కుకింగ్ రైట్ కొంత బ్రేక్ డౌన్ ఆఫ్ ఏమంటారు ఈ హార్మోన్స్ కానీ ఏదైనా జరుగుతుంది. ఓకే రైట్. మనం సైన్స్ ఇవాళ మనం ఒక లెవెల్ వరకు అర్థం చేసుకున్నాం. రైట్. మనం ఇవాళ ఏంటంటే ఒక ఫుడ్ తీసుకుంటే వెనకాల లేబుల్ చూడమంటారు అందరూ. రైట్. అందులో ప్రోటీన్ ఎంత ఉంది, అందులో కార్బ్ ఎంత ఉంది, అందులో ఫ్యాట్ ఎంత ఉంది అని చూసినా కూడా ఓకే లైఫ్ రైట్. ఫుడ్ ఈజ్ లైఫ్ అండి. రైట్. సో లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ప్రోటీన్, కార్బ్ అండ్ ఫ్యాట్. ఓకే రైట్. అందులో ఎంతో కాంప్లెక్సిటీ ఉంటుంది. ఓకే జస్ట్ ఆ బ్రేక్ డౌన్ అనేది అయిపోవడం వలన ఇంకేదైనా జరగచ్చు బాడీలో. మనం ఇంకా సైన్స్ని డీపర్ లెవెల్లో ఇంకా అర్థం చేసుకోలేదు. మనకి దట్ ఈస్ వై వీ ఆల్ సే వీ షుడ్ గో టు బేసిక్స్. ఓకే రైట్. ఫుడ్ అనేది ఎంత న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తే అంత మంచిది అని. ఓకే రైట్. నేను ఎంతో ఇప్పుడు కొన్ని స్టడీస్ చేసి నేను చూపించచ్చు, బస్ ఇది హార్మోన్ ఇలా బ్రేక్ అయిపోతుంది అందుకనే దాంతో ప్రాబ్లం కాదు, లేకపోతే యాంటీబయాటిక్ 10,000 లీటర్లో మిక్స్ అయితే కనుక ట్రేసబుల్ కాదు కనుక అందులో ఎంత వెళ్తుంది బాడీకి అని. బట్ ఏంటంటే మనకి ఇంకా మనం సైన్స్ని ప్రాపర్టీ లెవెల్లో అంటే సబ్ అటామిక్ ప్రాపర్టీ లెవెల్లో ఇంకా మనము అంత డెప్త్లో అర్థం చేసుకోలేదు. రైట్. ఏ రోజైతే అర్థం చేసుకుంటామో దాని ఎఫెక్ట్స్ ఇంకా మనకి డీపర్ లెవెల్లో తర్వాత అర్థమవుతాయి. ఓకే రైట్. రీసెర్చ్ డెఫినెట్గా జరుగుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. ఓకే రైట్. బట్ ఏంటంటే దెర్ ఇస్ స్టిల్ సైన్స్ టు కమ్ అవుట్. రైట్. సో అందుకని మనం ఇవాళ వీ కెనాట్ సే విత్ గ్యారంటీ బస్ బ్రేక్ డౌన్ ఆఫ్ హార్మోన్ ఈస్ హ్యాపెనింగ్ సో వీఆర్ సేఫ్. So how is like US and other countries doing with respect to India? Yeah, అంటే in terms of quality. క్వాలిటీ ఒకటి ఏంటంటే యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్యాంకర్లో లెటర్స్ ఒక 15,000 లీటర్స్ ఎన్నో లీటర్స్ ఒక 4 ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ప్రాసెసింగ్ ఫెసిలిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే చెక్ చేసి ఒకవేళ కనుక ఏ ఫార్మర్ దగ్గర అయినా మిల్క్లో ఓకే రైట్ ఏ శాంపుల్లో అయినా సరే యాంటీబయాటిక్ దొరికిందంటే ఎంటైర్ 15,000 లీటర్స్ విల్ బి డ్రైన్డ్. ఓకే రైట్. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డ్రైనేజ్. ఓకే అండ్ ద ఫార్మర్ whose sample was tested positive for antibiotic or adulteration he will have to pay మిగతా వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇతని వలన వేరే వాళ్ళ పాలు కూడా కంటామినేట్ అయిన పాసిబిలిటీ ఉండేది. బట్ ఏంటంటే స్కేల్ ఉండడం వలన లార్జ్ కంపెనీస్ అక్కడ చేయగలుగుతున్నాయి. మనకి ఇక్కడ ఒక యావరేజ్ ఫార్మర్ 4 లీటర్స్ 5 లీటర్స్ చేస్తున్నారు అనుకోండి రైట్. అంటే ఫార్మర్కి కొంత లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉన్నది. సో ఇప్పుడు నేను ఇవి చేస్తున్నా ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నా అందుకే నేను ఏమంటారు పే చేయాలి అంటే ఫార్మర్ మీ దగ్గర కాకుండా వేరే. కానీ ఇది కలెక్టివ్గా యాజ్ ఎ సొసైటీ మనం ఓకే రైట్ నాట్ జస్ట్ వన్ కంపెనీ, ఎవ్రీ కంపెనీ ఇఫ్ దే ఆర్ స్టిక్కింగ్ టు ది స్టాండర్డ్స్ ఓకే ఆ రోజు మనము ఫార్మర్స్ని ఎనేబుల్ కూడా చేయాలి. ఓకే ఊరికే నేను తీసుకొని నువ్వు డబ్బులు కట్టాలి అలా కాదు. ఓకే ఎందుకంటే ఇవాళ ఫార్మర్ ప్రాబ్లం అనేది సిగ్నిఫికెంట్ రైట్. మనం దాని గురించి సెపరేట్గా ఒక షో చేయాల్సి వచ్చే అంత బిగ్గర్ ప్రాబ్లం అది. ఓకే రైట్. ఎస్పెషల్లీ డైరీ ఇండస్ట్రీలో. ఓకే రైట్. సో అందుకనే మనం ఫార్మర్స్ని వాళ్ళ పీనలైజ్ చేయలేము మేము. ఓకే రైట్. సో అందుకనే వీ ట్రైన్ అవర్ ఫార్మర్స్. ఓకే రైట్. దాని క్వాలిటీ లో ఎలా తీసుకురావాలి రెగ్యులర్గా మేము మా ఫార్మర్స్ని బాగా ఏమంటారు ఫర్ ఫన్ అయితే టార్చర్ పెడతామని రైట్. ఎందుకంటే ఊరికే వెళ్తాం ప్రతిసారి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫార్మర్ని వదిలేము మేము. ఓకే అవసరమైతే 20 సార్లు చెప్తాం ఇద్దరు ఆ ఫార్మర్ మా దగ్గర నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే అరే వీళ్ళ బాధ నేను తట్టుకోలేను రాని, లేకపోతే ప్రాక్టీస్ మారాలి. బట్ 99% ఫార్మర్స్ దే ఆర్ విల్లింగ్ టు చేంజ్ అండి. ఒకటి ఏంటంటే దే ఆల్సో హ్యావ్ గుడ్ హార్ట్. ఓకే ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ రైట్ వేస్. సో అలాగా ఇది క్వాలిటీ ప్రాబ్లం ఇన్ ఇండియా దట్ వీ హ్యావ్ టు సాల్వ్ కలెక్టివ్లీ. ఓకే రైట్. అది I think on that note we can make an end. Okay. Thank you so much for joining. Sure. See you again. See you. Yeah.